విజ్ఞప్తి మీ మొబైల్ ఫోన్లలో ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. లేటెస్ట్ ఫీచర్స్తో సరికొత్తగా మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ లైవ్ యాప్. అత్యంత వేగంగా తాజా సమాచారం కోసం వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని అప్డేట్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అమెరికాలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఎలాన్ మస్క్ సిద్ధమవబోతున్నాడా? ఇన్ఫాక్ట్ ఏర్పాటు చేసుకుంటున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొత్త పార్టీ పెట్టచ్చా అంటూ అభిమానులను ప్రశ్నించాడు ఎలాన్ మస్క్. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓటింగ్ని పెట్టాడు. కొత్త పార్టీ పెట్టాలంటే ఇప్పటికే 80% మంది మద్దతు పలికారంటే అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎలాన్ మస్క్. Is it time to create a new political party in America that actually represents the 80% in the middle? మీరు చూడొచ్చు. Is it time to create a new political party in America that actually represents the 80% in the middle అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి మీరు చూస్తే కొత్త పార్టీ పెట్టచ్చా అంటూ ఎలాన్ మస్క్ సంధించిన ప్రశ్నకు 81% మంది ఇప్పటికీ రియాక్ట్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఎలాన్ మస్క్ కొద్దిసేపటి క్రితం ఈ పోల్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ సుమారు 36 లక్షల మంది 36 లక్షల మంది ఇప్పటికీ ఆ పోల్లో పాల్గొన్నారు. 81% మంది ఎస్ అన్నారు, 19% మంది నో అంటూ చెప్పుకొచ్చారు. ఇంకొక 15 గంటలు మిగిలిపోయిందంటూ కూడా కొద్దిసేపటి క్రితం యాజ్ ఆఫ్ నౌ నేను చదువుతున్న ఈ సందర్భాల కల్లా 36,38,651 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో 81% మంది ఎస్ అన్నారు, మరికొంతమంది 19% మంది నో అంటూ సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధం కాబోతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇక రాజకీయాల్లోకి వచ్చేందుకు తన మార్గాన్ని సిద్ధం చేసుకోబోతున్నాడా? ఈ మాటలు అండ్ తన అడుగులు చూస్తూ ఉంటే కనుక దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకు ఈ అంశం తలెత్తింది, ఎందుకు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నాడు అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాయి. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్లో విజేత కావడానికి, ఎలక్షన్లో గెలుపొందడానికి కారణం తానే అంటూ చెప్పుకొచ్చాడు. తాను లేకపోతే అధ్యక్షుడిగా ఈరోజు ట్రంప్ ఉండేవాడు కాదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు మరికొన్ని ఆరోపణలు చేశాడు. బట్ ఆరోపణల విషయం నేను తర్వాత వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఎందుకు ఈ కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నాడు, ఎందుకు, ఏంటి, ఎలా, ఏ విధంగా, అసలు ఎవరు దీన్ని ముందు నడిపించే అవకాశం ఉంది? ఎందుకంటే డోజ్ మీరు గుర్తుండుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ని గెలిపించిన వారిలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ పేరు నిరాటంకంగా అక్కడ నిరాఘాతంగా మనకు వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే రిమెంబర్ తన సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్ని ట్విట్టర్ నుంచి కొనుగోలు చేసి ఆ తర్వాత ట్విట్టర్లో ట్రంప్కి అకౌంట్ పోయింది. మీకు గుర్తుందా? ట్విట్టర్ ట్రంప్ అకౌంట్ని క్లోజ్ చేస్తుంది. ఆ తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అదే ట్విట్టర్ని కొని దాన్ని ఎక్స్గా మార్చి ట్రంప్కి దాంట్లో మళ్ళీ అకౌంట్ ఇప్పించి మళ్ళీ ట్రంప్ దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎలక్షన్స్లో పాల్గొన్నాడు. ఎలక్షన్స్లో పాల్గొన్న ప్రతిసారి దాదాపుగా ఎలాన్ మస్క్ పేరు ఎత్తందే ట్రంప్ క్యాంపెయినింగ్ జరగలేదంటే అర్థం చేసుకోవచ్చు. ట్రంప్కి అలాగే ఎలాన్ మస్క్ మధ్య బంధం ఏ స్థాయిలో బలపడిపోయింది అనేది. అలాంటిది ఇప్పుడు ట్రంప్ బాహాటంగానే చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ ఎలాన్ మస్క్ బాహాటంగానే చెప్పాడు ట్రంప్ నుంచి బయటకు వచ్చేసానంటూ. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేయబోతున్నాడు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పోల్ కూడా కండక్ట్ చేశారు. 36,72,896 మంది పోల్లో పాల్గొంటే మాత్రం పోల్ మీరు చూడొచ్చు అది మాత్రం కంటిన్యూ అవుతుంది. 81% మంది ఎస్ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నారు, 19% మంది నో అంటున్నారు. సో ఆర్టీవీ కూడా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తోంది, ఇటు అమెరికాలో కొత్త పార్టీ పెట్టేందుకు సమయం ఆసన్నమైందా? ఎందుకంటే ఇప్పటివరకు డామినెన్స్ చూసుకుంటే రిపబ్లికన్స్, అట్ ద సేమ్ టైం డెమోక్రాట్లు. అయితే డెమోక్రాట్లు లేకపోతే రిపబ్లికన్లో వీళ్ళిద్దరు తప్ప, వీళ్ళిద్దరు మినహా ఇంకో కొత్త పార్టీ అక్కడ లేదు. ఇది ఎప్పటి నుంచి? దాదాపుగా సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 1850, 52, 56 అది ఏ సందర్భమైనా అవనియండి. రిపబ్లికన్లు డెమోక్రాట్లు మినహా అక్కడ ఇంకో పార్టీ కనిపించదు. అఫ్కోర్స్ ఉన్నాయి, చెప్పుకోవడానికి ఇంకొక 2-3 పార్టీలు ఉన్నాయి.
ఆ 2-3 పార్టీలకు కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అవి ఏదో రామ్కే వాస్తే సాధారణంగా అంటూ ఉంటాం కదా, ఏదో పేరుకున్నాయని చెప్పి. లిబర్టేరియన్ పార్టీ అని ఉంది, గ్రీన్ పార్టీ అని ఉంది, కాన్స్టిట్యూషన్ పార్టీ ఉంది, ఇలా మిగిలిన పార్టీలు ఉన్నాయి. కానీ ప్రధాన పోటీ మాత్రం ఈ రెండింటి మధ్య. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ 1854లో స్థాపించినట్టుగా చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం డెమోక్రాట్లకు సంబంధించి డెమోక్రాట్లు 1828లోనే ఆ పార్టీ మొదలైంది. ఆ తర్వాత వాళ్ళ భావజాలాల గురించి మాట్లాడుకుంటుంటారు, దాంతోపాటు వాళ్ళ నినాదాల గురించి మాట్లాడుకుంటుంటారు, వాళ్ళ విధానాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ రెండు పార్టీ మినహా ఎప్పుడు చూసినా మనకి తెలిసినంత వరకు ఈ రెండు పార్టీలు మినహా ఈ బౌండరీ దాటి వెళ్ళిన సందర్భాలు లేవు. అలాంటిది ఇప్పుడు కొత్త పార్టీగా ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు కాబట్టి ఎలాన్ మస్క్ పెట్టే పార్టీకి అక్కడ అభ్యర్థులు దొరికే అవకాశం ఉంటుంది, వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ నిలదొక్కునే అవకాశం ఉంటుందా? నిలదొక్కునే అవకాశం ఉంటుందా? ఇదే ప్రశ్నను నేను మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ అమెరికా కనుక కొత్త పార్టీ కనుక ప్రారంభిస్తే, అమెరికాలో కొత్త పార్టీ కనుక పుట్టుకొస్తే, అదే ఎలాన్ మస్క్ కనుక కొత్త పార్టీ పెడితే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఎలాన్ మస్క్ పార్టీ పెడితే తను ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఇదే పోల్ని ఆర్టీవీ కూడా మిమ్మల్ని అడిగింది. కొత్త పార్టీ పెట్టాలన్న మస్క్ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? అట్ ద సేమ్ టైం కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఇక్కడ ఆల్రెడీ పోల్ మీకు మేము కనెక్ట్ చేయడం జరిగింది. కొత్త పార్టీ పెట్టాలన్న మస్క్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా? ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ ఎలాన్ మస్క్ కనుక రాజకీయాల్లోకి ఎంటర్ అయితే ఎవరికి భారీగా గండిపడే అవకాశం ఉంది? ఓకే, ఇక్కడ కూడా కొంతమంది ఆల్రెడీ పోల్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్లక్చువేషన్ కనిపిస్తోంది. బట్ 80% అబోవ్ మాత్రం కొత్త పార్టీ పెట్టాలి అనే అంశానికి సంబంధించి సమర్థిస్తున్నారు. సో ఇక్కడ ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెడితే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? డోజ్ విషయంలో ఒకసారి మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడైతే అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాడో, ఆ ఎన్నికైన తర్వాత డోజ్కి కట్టబెట్టారు. ఇన్ఫ్యాక్ట్ డోజ్ని కట్టబెట్టడం జరిగింది ఎలాన్ మస్క్. సో ఇక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే డోజ్ని ఎప్పుడైతే కట్టబెట్టారో దాని అధ్యక్ష బాధ్యతల నుంచి ట్రంప్ తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానాలని చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేశాడు ఎలాన్ మస్క్. రిమెంబర్, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, అప్పుడు తన ప్రభుత్వ విధానాలని, అంటే అమెరికా ప్రభుత్వ విధానాలు ఎలా ఉండొచ్చు అనేది చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే బయటకు వచ్చాడు. రిమెంబర్, ఇవన్నీ మీరు ఒక్కసారి ఆ డాట్ కనెక్ట్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి, సో దట్ మీకే ఈజీగా అర్థమవుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కి మద్దతు పలికాడు, ఆ తర్వాత ట్రంప్ని అధ్యక్షుని చేశాడు. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఎలాన్ మస్క్ని పక్కన నిల్చోబెట్టుకున్నాడు, కుడి భుజం ఎడభుజంగా మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత డోజ్ని కట్టబెట్టాడు. డోజ్లో ప్రభుత్వ విధానాలకు సంబంధించి, అలాగే ఎకానమీ అంటూ ఉంటారు కదా, అంటే ప్రభుత్వ విధానాల్లో వేస్ట్ అవుతున్న మనీని దాన్ని కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఎలాన్ మస్క్. సో అలా ప్రభుత్వ విధానాన్ని చాలా దగ్గరుండి గమనించాడు. కాబట్టి ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టేందుకు సిద్ధం కాబోతున్నాడా అంటే దాదాపుగా కొత్త పార్టీ పెట్టేందుకు అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ట్రంప్ ఎలా ఎదుర్కోబోతున్నాడు ఎలాన్ మస్క్ని, లేకపోతే ఎలాన్ మస్క్ ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది? సో ఇక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య పోటీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా బయటకు వచ్చింది, ట్రంప్కి ఎలాన్ మస్క్ మధ్య ఏం జరిగింది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇటు ట్రంప్ కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ కీలక నిర్ణయం ఎంతలా మారిందంటే, ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఉంటే ట్రంప్ తన ట్రూత్ ఖాతా ఉంది కదా, అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ట్రూత్ ఖాతాలో ట్రంప్ మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఎక్స్లో ఎలాన్ మస్క్ రిప్లై ఇస్తున్న సందర్భం. ఇక్కడ ఒకసారి కాన్వర్జేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలాన్ మస్క్ ఆల్రెడీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్స్ ఒకసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. నిన్న రాత్రి నుంచి కూడా ట్వీట్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇక్కడ మస్క్ ఏమన్నాడో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇఫ్ అమెరికా గోస్ బ్రోక్ నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఒక మాట ఏమన్నాడంటే, ట్రంప్ని దించేసి జేడీ వాన్స్ని అధ్యక్షుడిగా చేయాలి అంటూ కూడా ఎలాన్ మస్క్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు. దీంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించాడు. ఎలాన్ మస్క్ ఇటు డొనాల్డ్ ట్రంప్ విషయంలో గతంలో జరిగిన అంశాలని, ఎప్స్టైన్కి సంబంధించి ఎప్స్టైన్ విషయంలో, ఇటు ఎప్స్టైన్ కేసు విషయంలో ట్రంప్ పేరు వినిపిస్తోంది అనే అంశాన్ని ప్రస్తావించాడు. ఆ కేసు డీటెయిల్స్ ఏంటి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టారిఫ్స్ విషయంలో కూడా ఖండిస్తున్నాడు ఎలాన్ మస్క్.
మరి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలని ఎప్పటికప్పుడు, ఎందుకంటే ప్రెసిడెంట్ వర్సెస్ ఎలాన్ మస్క్, హూ విన్స్ అని చెప్పి కొంతమంది ఆల్రెడీ ప్రశ్నలు సంధించారు. అంటే డొనాల్డ్ ట్రంపా లేకపోతే ఎలాన్ మస్కా? ఇక్కడ ఏమంటారంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ట్వీట్ని ఇంకొక ట్వీట్ని చూసే